నీవు భయపడవలదు, దిగులు పడవలదు. ప్రభువు నీ చేయి విడువడు. ఆయన నీకు నాయకుడుగాను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించును. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వేకువ జామున ఆయనను ఆరాధించుట ద్వారా ఆయన యొక్క కృపా దీవెనలు పొందుకుని మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతి కార్యములోనూ దేవుని కృపను పొందుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరి కొరకు, మీ బిడ్డల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబ సమేతముగా ఆయన పాదాల ముందు మోకరించి అందరము కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. యేసయ్యా, శోకపు లోయలలో కష్టాల కడగండుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఓదార్చే దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ లోక బాధలతో వ్యాధులతో నిరాశ నిస్పృహలో పడి ఉన్న ప్రతి బిడ్డను ఓదార్చే దేవా మీకు స్తోత్రమయ్యా. ఒంటరి తనముతో అనేక కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ప్రతి బిడ్డలో నూతన జీవాన్ని, నూతన కార్యాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో
నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా, విశ్వాస పోరాటములో ఎదురయ్యే ప్రతి శోధనలు తొలగిపోవునుగాక. ఆమేన్. ఈ లోక ఆశలలో ఎదురయ్యే ప్రతి అలజడు తొలగిపోవునుగాక. ఆమేన్. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఆమేన్. మా యొక్క బలహీనతలన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. అన్ని దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి, అన్ని రోగాల నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయి శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా, దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప స్తోత్రమయ్యా. నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. రెండు చేతులు పైకి లేపి మనందరినీ సృష్టించి కాచి కాపాడి ఈరోజు మరొక నూతన రోజును ప్రసాదించిన దేవునికి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, మీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైన దేవా, స్తోత్రమయ్యా. అయోగ్యులమైనటువంటి మా ఆరాధనను స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసాన్ని తొలగించి ప్రభా, ఉదయాన్నే లేచి మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వేకువ జాముననే లేచి ప్రభా, ఎంతో విశ్వాసముతో, ఎన్నో ఉద్దేశాలతో మేము ఆరాధిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఈ కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ప్రభా. ప్రతి ఆటంకము, బాధలు, సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్.
యేసయ్యా, భార్య భర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగము లేకుండా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి ప్రభా. అనవసరమైనటువంటి సంబంధాలతో, అనవసరమైనటువంటి క్రియలతో పచ్చని కాపురాలు చీలిపోతున్నాయి ప్రభా. ఆ కుటుంబాలను మరొకసారి మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాను. వారిలో నూతన జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారిలో నూతన కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఒకరి పట్ల ఒకరికి ప్రేమను కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి యొక్క అపవిత్రమైనటువంటి బంధాల ద్వారా చిన్నారి బిడ్డలు చిందరవందర అయిపోతున్నారు ప్రభా. బంగారు భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి ప్రభా. వారిని మరొక్కసారి ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క అపవిత్రమైన బంధాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అపవిత్రమైన వ్యసనాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. అప్పుల సమస్యతో ప్రభా బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. వారందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. త్వరలోనే వారికి గొప్ప మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, మన మహోన్నతమైన తండ్రి, ఆరాధనకు పాత్రుడమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ప్రభా, ఎవరెవరైతే మరి డబ్బులు ఇచ్చి మరి తిరిగి పొందుకోలేకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారో ప్రభా, వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారికి ప్రభా త్వరలోనే గొప్ప మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. అదేవిధంగా ప్రభా, నూతన గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఆ స్థలాలను బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభా. ఆ గృహాలను వారికి ఏర్పాటు చేయండి ప్రభా. ప్రభా, మరి నూతన గృహాలు కట్టడంలో మరి మధ్యలోనే ఆగిపోయినటువంటి వారిని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మరొకసారి ఆ గృహాలను పూర్తి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతే గృహాలను అమ్మాలని ఆర్థిక పరిస్థితుల మూలంగా, ఆర్థిక సమస్యల మూలంగా గృహాలను అమ్మాలి అని, వారికున్న స్థలాలను అమ్మాలని ఆశపడుతున్నారో వారికి త్వరలోనే మంచి మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క సమస్యలను పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే అనేకమైనటువంటి వస్తువులు గాని, స్థలాలు గాని, బంగారము గాని, డబ్బు గాని పోగొట్టుకుని ఉన్నారో వారికి తిరిగి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతే సర్టిఫికెట్లు, రకరకాల వస్తువులు పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. హల్లెలూయా, 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 స్తోత్రమయ్యా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. షుగర్, బీపీ, అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి మరి ప్రభా, మరి రకరకాల ఎముకల నొప్పులతో, నడుము నొప్పుతో, అనేక రకరకాల సమస్యలతో, వ్యాధులతో, ఇన్ఫెక్షన్లతో, వైరస్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగా. ఈ ఉన్నతమైన నామములో స్వస్థత కలుగునుగా. ఈ పరిశుద్ధ రక్తముతో బిడ్డలు కడగబడునుగా. ఈ ఆత్మతో బిడ్డలు అభిషేకించబడునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి. ఈ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను మరి యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను. చదువు పూర్తయిన బిడ్డలకు ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలకు వీసాలను శాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వివాహమైన బిడ్డలకు గర్భాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే లైవ్ చాట్ ద్వారా ప్రార్థన విన్నపాలను పంపిస్తున్నారో వాళ్ళ ఉద్దేశాలన్నీ నెరవేరునుగాక. వారి సమస్యలన్నీ తొలగిపోవునుగాక. గొప్ప కార్యాల బిడ్డల జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర ప్రభా. దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్న దేవా స్తోత్రమయ్యా. నిన్ను ఎప్పుడు కూడా విడువను, ఎడబాయనని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను అని వాగ్దానం చేస్తున్న ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి ఈ నూతన దినములో ప్రభు ఆనందిస్తూ మేము మహిమపరుస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఈ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శోకపులో ఎలలో కష్టాల కడగండ్లలో
సమస్యలు నీలో ఉన్నాయో, ఏ బాధలు నీలో ఉన్నాయో, ఏ మనోవేదనలు నిన్ను కొట్టిమిట్టాడుతూ ఉన్నాయో, ఏ ఒంటరితనం నిన్ను వేధిస్తూ ఉందో, ఈ సమస్యలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించి ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి ఉద్దేశాలను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.